ఇది భారతదేశంలోనే అత్యంత వింతైన పురాతన విగ్రహం అని నేను మీకు చెప్తే ఇందులో వింతేముంది? ఇది ఎవరు? ఇది శివుడు. మరియు అతనికి చాలా చేతులు ఉన్నట్లు మీరు చూడవచ్చు. కానీ ఇది చేయి కాదు, ఇది ఒక కాలు. అతని కాలు ఈ స్థితిలో ఎందుకుంది? ఎందుకంటే అతను ఒక వింత నృత్య కదలిక చేస్తున్నాడు. అతను నృత్యం చేస్తున్నప్పుడు ఒక చెవి రింగు కింద పడిపోతుంది. దానిని తీసుకోవడానికి క్రిందికి వంగకుండా తన కుడి కాలు వేళ్లను ఉపయోగించి దాన్ని తీసుకొని చెవి పోగును తిరిగి తన చెవికి పెట్టుకున్నాడు. అతని భార్య అయిన శక్తిని అతని పక్కనే చెక్కారు. ఆమె అతనిపై కోపంగా ఉంది, ఎందుకంటే ఆమె ఈ నృత్య కదలికను చేయలేకపోతుంది. ఆమె దానిని చేయగలదు, కానీ ఆమె ఒక స్త్రీ కాబట్టి ఆమె వినయం ఆమెను అలాంటి కదలిక చేయకుండా నిరోధిస్తుంది, ఎందుకంటే ఆమె స్కర్ట్ ధరించి ఉంది. కానీ శివుడు ఏదో వింత వస్తువును పట్టుకొని ఉన్నాడు. అదేంటి? గంట. మీరు ఈ గంటను లో యాంగిల్ నుండి చూసినప్పుడు అది నిజమైన గంటలాగా